వెల్కమ్ టు RN99 న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్త రైతు వేదికలో రైతులు, వ్యవసాయ అధికారులు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో రైతులకు చాలా లాభం జరిగిందన్నారు. రైతు సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణమింపు జరుగుతుంది. రెండవ విడత సున్నా నుంచి 1,50,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత 100% రుణమాఫీ చేస్తాము. మూడవ విడత సున్నా నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణమింపు చేస్తాము. 3 విడతలతో 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం. అపోహలు సృష్టిస్తున్నారు. లక్షలాది మంది రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే, రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి, భూమికి పాస్బుక్ ఉండాలి. పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే, రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము. రుణమాఫీకి తెలపట్ల పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు. గ్రామాలలో మిగతా రైతులందరికీ కూడా కొంతమంది